మామూలుగా నేను చిన్నపిల్లాడప్పుడు ఎప్పుడో నీళ్ళ సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో. దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి నీళ్లు అయితే అల్టిమేట్ గా వచ్చాయి. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీళ్లు వదిలిన నీళ్ళని తాగునీటికి నిత్యావసరాలకి మళ్లించి చెరువులో స్టోర్ చేయాల్సిన నీటిని డబ్బుల కోసం మళ్ళీ పొలాలకి వాళ్ళకి వాళ్ళకి అమ్మేసుకున్నారు నీళ్లు. మంచినీటి కష్టాలు, దాహంతో విలవిలలాడుతున్న ఎండిన గొంతులు. అసలు నీళ్లు వచ్చి 15 రోజులు అయింది. మేము నిన్న టాంచి కొనుక్కుంటున్నాం, అవి కూడా మాకు సరిగా అందట్లేదు. చుక్క నీరు లేక నోరు తెరిచిన చెరువులు, ఎటు చూసినా నీళ్లు లేక పొంగుతున్న కన్నీళ్లే. 2 నెలల నుంచి మాకు బురద నీళ్లే వస్తున్నాయి. ఆ నీళ్లు పోసుకుంటే దురద, అవి దాచిపెట్టుకోవాలి. ఆ బురద నీళ్లు కూడా ఎప్పుడు వస్తాయో తెలియదు. మేము దాచిపెట్టుకోవాలి. ఆ నీళ్లు దాచిపెట్టుకొని దాంట్లో బ్లీచింగ్ వేసుకొని వాడుకుంటున్నాం. మాకు నీళ్ల ఇబ్బంది చాలా ఉంది. గొంతెండిన ప్రజల వేదనలు ఇవిగో. ఈ నీళ్లు లేవు. ఈ రోజు నీళ్లకు మంచి కటకటలాడుతుంది, ఇబ్బంది వచ్చింది. మెయిన్ నీళ్ల సమస్య వల్ల ఇక్కడ నుంచి పిల్లలు వెళ్ళిపోయారు. మేము తినడానికి లేదు, పని చేసుకోవడానికి ఎండాకాలం పని లేదు, వాడుకోవడానికి నీళ్లు లేవు. కనీసం గుక్కెడు నీళ్లివ్వలేని ప్రభుత్వ అసమర్థతకు ప్రత్యక్ష సాక్ష్యాలు. బాగా పచ్చగా వస్తుంది. అవును, దీంట్లో పట్టిక వేసాం కాబట్టి ఈ రకం జగ్గు కానొస్తుంది. పట్టిక కిలో వచ్చి 120 రూపాయలు. లేదంటే పట్టిక ఎగిపోతే అసలు కాని రావు. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా అక్కడ నీళ్ళ సమస్య. అందుకని అటు వెళ్ళలేక ఉండలేక బతకలేక అన్నట్టు మా పరిస్థితి. అటు ఇటు కాకుండా ఇవన్నీ కళ్ళారా చూసి చలించిపోయారు పెమ్మసాని. వాటర్ చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది. సరైన సమయంలో నీళ్లు వదలకపోవడం, చెరువులు ఎండబెట్టి గ్రావెల్ దూకోవటం, లేకపోతే ఫిల్టర్లు మెయింటైన్ చేయకపోవటం, ఇలా రకరకాల కారణాలతోటి, అసమర్థ పాలనతోటి కొంతమంది అధికారులు కానీ ఇంకొకరు కానీ ప్రైవేట్ ట్యాంకర్స్ తోటి కుమ్మక్కైపోయి కొన్ని ప్రాంతాల నుంచి ఎక్సెసివ్ వాటర్ తీసుకొని ఆ వాటర్ని అన్ని ప్రాంతాలకి, ఈ అపార్ట్మెంట్లకు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్ముకుంటా ఉన్నారు. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వచ్చేసారి మళ్ళీ మీరు ఎలక్షన్కి వెళ్ళబోయే లోపు ఈ గుంటూరు ప్రజలకి ఈ వాటర్ ప్రాజెక్ట్ పూర్తి చేసి వాటర్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ మా ఎమ్మెల్యేల తరఫున అందరి తరఫున మేము తీసుకుంటాం. పెమ్మసాని గారి గెలుపు చాలా 1,00,000 పైన మెజార్టీ ఓట్లతో పెమ్మసాని గారు గెలుస్తారు. డ్యామ్ షూర్ గెలుస్తారు. మంచితనం ప్రజల్లో ఆయనకున్న మంచితనమే ఆయన ఓట్లు ఎక్కిస్తారు. తలసాని చంద్రశేఖర్ గారు మా సర్వస్వం ధారపోసి మిమ్మల్ని గెలిపించుకుంటాం. మా సర్వస్వం ధారపోసి. రాజధాని అమరావతి, ఆ రాజధాని ఎంపీ చంద్రశేఖర్.